Hello students, welcome to GNV Learning Portal. Staff Selection Commission Combined Graduate Level Examination లో English Comprehension కి సంబంధించి previous year క్వశ్చన్ చూద్దాం. Select the option that expresses the given sentence in active voice. మనకి sentence passive voice లో ఇచ్చాడు, active voice లో ఎలా రాయొచ్చు అని అడుగుతున్నాడు. The meal was not prepared by us. ఇక్కడ మనకు meal అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మీల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వాజ్ ఆర్ వర్ ఉంది, సో వాజ్ ఉంది, మనకి వాజ్ నాట్ యాక్చువల్లీ. ప్రిపేర్డ్ అన్నాడు కాబట్టి వెర్బ్ 3 ఉంది, మనకు సబ్జెక్ట్ వస్తుంది ప్లస్ సబ్జెక్ట్ బై సబ్జెక్ట్. అజ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉయ్ ఉంటుంది. అన్ని ఆప్షన్స్ లోనూ మనకి ఉయ్ ఉంది. నాట్ అని ఉంది, సో కాబట్టి యాక్టివ్ వాయిస్ లో కూడా మనకి నాట్ అనే పదం ఉండాలి. సో ఆప్షన్ డిలో లేదు కాబట్టి డి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి చూస్తే ప్రిపేరింగ్ అని ఉంది. యాక్చువల్గా ఇది పాస్ట్ టెన్స్ అని సూచిస్తుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ లేదు కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ కనుక చూస్తే హ్యాడ్ అని ఉంది. ఇక్కడ మనకి హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఇలాంటి పదాలు లేవు కాబట్టి యాక్టివ్ వాయిస్ లో కూడా హ్యాడ్ అనేటువంటి పదం రాదు. సో కాబట్టి ఆప్షన్ బి వి డిడ్ నాట్ ప్రిపేర్ ద మీల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి మనకి యాక్టివ్ వాయిస్ లో మనకి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి డిడ్ అని రాస్తాము, ప్రజెంట్ టెన్స్ లో ఉంటే డూ ఆర్ డస్ అని రాస్తాము, ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ వి డిడ్ నాట్ ప్రిపేర్ ద మీల్, సో కాబట్టి ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.